ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ మీ అందరితో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును ప్రేమపూర్వకంగా ఇటు వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము లేదా ఉద్దేశము ఏమై ఉన్నది అనే విషయము గ్రహించుట ఈ భాగంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా 2 విషయాలు మనకు ఇక్కడ బయలుపరచబడుచు ఉన్నవి. మొదటిది, మానవులు దేవుని చేత అంగీకరించబడడం అంటే అంత సులభమా? రెండవది, దేవుడు మానవులను అంగీకరించాలి అంటే ఏ విధమైనటువంటి జీవిత విధానము మానవుడు కలిగి జీవించాలి లేదా అలవర్చుకోవాలి అనే విషయాలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుచు ఉన్నవి. ప్రియమైన స్నేహితులారా, సాధారణంగా ఎవరైనా మనల్ని అంగీకరించాలి లేదా ఇష్టపడాలి అంటే వారి ఎదుట మనము వివిధ రకాలుగా మనల్ని మనము నట్టింప చేసుకుంటూ ఉంటాం. వారు నమ్మే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కేవలము మనల్ని వారు నమ్మే విధంగా మాత్రమే, మనము వారు అంగీకరించే విధంగా మాత్రమే నటిస్తూ ఉంటాము, ప్రవర్తిస్తూ ఉంటాం. తద్వారా వారు అంగీకరించవచ్చు లేదా అంగీకరించలేకపోవచ్చు. ఒక్కొక్కసారి వారు మోసం పోతారు లేదా మనము కూడా మోసపోయేటటువంటి వారముగా ఉంటాం అంగీకరించలేక. ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయము, యేసుక్రీస్తును గూర్చి దేవుడు యేసుక్రీస్తును అంగీకరించుటలో ఆయన సలిపినటువంటి కార్యములు ఏమిటి, ఆయన ఆ దేవుడు అంగీకరించే విధంగా ప్రవర్తించిన విధానం ఏమిటి అనే విషయాలు ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అందుకనే శరీరధారి అయ్యున్న దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించుట అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉన్నది. అనగా యేసుక్రీస్తు దేవునిగా లేదా దేవుని కుమారుడుగా ఒక విధంగా ఆయనే దేవుడై ఉండి కూడా మనము చూస్తాము కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనేటటువంటి మాటను మనం చూస్తాం. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త అయి ఉండి మానవుల మధ్యలోనికి వచ్చి ఒక ప్రధాన యాజకుడు సలిపేటటువంటి కార్యములను సలుపుట కొరకు ఆయన ఒక ప్రధాన యాజకుని బాధ్యతలను నిర్వర్తించడానికి వచ్చినటువంటి సందర్భాన్ని ఈ 5వ అధ్యాయము నా జ్ఞాపకం చేయబడుచు ఉంటున్నది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రధాన యాజకుడిగా లేదా ఒక సామాన్యమైనటువంటి మానవుడుగా ఆయన ఈ లోకంలో తాను జీవిస్తూ అనుభవించినటువంటి ఆ శ్రమలను, ఆ కన్నీళ్లను, ఆ మహారోదనను, ఆ శోధింపబడుచున్నటువంటి విధానము, ఆయన అనుభవిస్తున్నటువంటి కష్టములు, ఆకలి, బాధలు అనేటివి ఆయన మానవుడిగా అనుభవించిన విధానము ఇక్కడ జ్ఞాపకము చేయబడుచు ఉన్నది. తద్వారా ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి 2వ విషయం ఏంటంటే, ఆయన ఏ విధంగా మరణము నుంచి తనను రక్షింపగలడు అనేటటువంటి విధానాన్ని గ్రహించి ఆయన ప్రార్థనలను యాచనలను సలుపుతున్నటువంటి విధానం.
అంతేకాకుండా అతడు దేవుని యందు ఈ కష్టములోనూ, ఈ బాధల్లోనూ, ఈ కన్నీళ్ళలోనూ, ఈ దుఃఖములోనూ, ఈ వేదనలోనూ, ఈ ఒంటరితనములోనూ, తాను అనుభవిస్తున్నటువంటి ఆ ప్రతి విధమైనటువంటి ఎడబాటులోను కూడా ఆయన కలిగి ఉన్నటువంటి విధానం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుట అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. అందుకే తనను మరణము నుండి, ఈ శ్రమల నుండి, ఈ కన్నీళ్ళ నుండి, ఈ బాధల నుండి, ఈ రోదన నుంచి రక్షింపగలిగినటువంటి వానికి ప్రార్థనలను, యాచనలను ఆయన సమర్పించు జీవితమును కలిగి ఉండి ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. ఈరోజు మానవునికి మనము గమనించినప్పుడు మానవునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడంటే దేవుడు నన్ను అంగీకరించినాడండి, దేవుడు అంటే నాకు ఇష్టమండి, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడండి అనేటటువంటి ప్రవర్తనలో మనం ఇక్కడ నటిస్తూ ఉంటున్నాం. ఇదొక వేషధారణతో కూడినటువంటి జీవితమే. కానీ నిజముగా మనము కన్నీళ్ళలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఎడబాటులో ఉన్నప్పుడు, తృణీకరించబడుచు ఉంటున్నప్పుడు, సమస్యలను కుటుంబ, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరమైనటువంటి ఈ కష్టములను ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలలో నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా మనము జీవించగలుగుతున్నామా? ఈ కన్నీళ్ళలోనూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నామా? ఈ బాధల్లోనూ దేవుని యందు విధేయత కలిగి జీవించగలుగుతున్నామా అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంత సులువుగా అంగీకరించబడలేదండి. దేవుడు ఆయనను అంగీకరించాలి అంటే ఆయన మానవుడిగా జీవించడానికి ఆయన ఇష్టపడినప్పుడు ఆయన మానవుడిగా మానవుల మధ్యన శరీరధారి అయి ఆయన మానవుడిగా సంచరించినాడు. అంతేకాకుండా మానవుడు అనుభవించే ప్రతి కన్నీటిని, మానవుడు అనుభవించే ప్రతి శ్రమను, మానవుడు అనుభవించే ప్రతి రోదనను, మానవుడు అనుభవించే ప్రతి ఆకలి దప్పికలను, అణచివేతలను, తృణీకరిస్తున్నటువంటి దృక్పథాలను సమస్తమును ఆయన అనుభవించడానికి ఇష్టపడి అందులో కూడా ఆయన భయభక్తులు కలిగి జీవించినాడు. చూడండి, ఆ జీవితము దేవుడు అంగీకరించే విధంగా ఆయనను పునరుద్ధరించింది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, మానవులుగా మనల్ని, మన జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి కావచ్చు, కష్టములను బట్టి కావచ్చు, అవమానములను బట్టి కావచ్చు, సమస్యలను, బాధలను, రోదనలను, కుటుంబ ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్నటువంటి వేదనలోను, దుఃఖములోను మనము దేవుని ఎదుట ఏ విధముగా వీటిని అనుభవిస్తూ జీవించడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాం. మన బాధల్లో, మన కష్టములలో మనము నిజముగా భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నామా? వీటిని అనుభవించడానికి నేను సిద్ధముగా ఉన్నాను దేవా, ఇదిగో నా ప్రార్థనను అంగీకరించు, నా యాచనలను అంగీకరించు, నీ యందు నేను ఇవన్నీ అనుభవించి నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తాను అనేటటువంటి వ్యక్తులుగా మనం జీవించగలుగుతున్నామా? అప్పుడే దేవుడు మనల్ని అంగీకరించగలడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి భయభక్తులు లేని, విశ్వాసము లేనటువంటి వ్యక్తులు ప్రవర్తిస్తున్నట్లు మనం ప్రవర్తిస్తున్నట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడేటటువంటి వ్యక్తి కాదండి. మనం మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, దేవుడు నన్ను అంగీకరించినాడు, దేవుడు నన్ను చూస్తూ ఉంటున్నాడు, దేవుడు నన్ను దీవిస్తూ ఉంటున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అనే విధంగా మనం నటిస్తూ ఉంటున్నాము. కానీ నిజముగా దేవుడు అంగీకరించేటటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించలేకపోతూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనము అపోహల్లో బతకడం కాదు, అపోహలు కలిగి మనం నటించడం కాదు, ఇది నిజమైనటువంటి దైవభక్తి కానే కాదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి దైవ సంకల్పాన్ని కష్టములలో, నష్టములలో, బాధల్లో, ఎడబాటులో, కన్నీళ్ళలో, ఏ స్థితిలోనైనా ఆనందంగా అనుభవిస్తూ దేవుని యందు కృతజ్ఞత, విధేయత కలిగి జీవించడం ద్వారానే మనము అంగీకరించబడతాము అనేది దేవుని మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నవి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిజమే ప్రభువా, మేము
ఈ లోకంలో జీవిస్తూ నీవు అంగీకరించగలిగిన, నీవు మమ్మల్ని ఇదిగో తండ్రి ఇష్టపడగలిగినటువంటి జీవితమును మేము ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నామా? కన్నీళ్ళు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, వేదనలు, ఆకలి దప్పులు అనుభవిస్తుంటున్నప్పుడు నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నటించకుండా జీవించగలుగుతున్నామా అనే ఆలోచనలు మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, నీవు అంగీకరించేటటువంటి జీవితము ఈ లోకములో కన్నీళ్లు బాధల్లో ఉన్నప్పటికీ నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితమును మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఉదయకాల సమయమున ఎవరు ఏ బాధలతో ఉన్నారో, ఎవరు ఏ కష్టములతో ఉన్నారో, ఏ కుటుంబము ఏ సమస్యను ఎదుర్కొంటుందో, ఏ వ్యక్తి ఏ అనారోగ్య పరిస్థితిని బట్టి హాస్పిటల్లో ఉంటూ అయ్యా దేవా ప్రభువా అని ఆర్థిక పరిస్థితులు బాగలేక నీ వైపుకు తేరి చూస్తూ స్వస్థత ఆరోగ్యము కావాలి అని ప్రార్థిస్తూ ఉంటున్నారు. నా కుటుంబ సమస్యలు తొలగిపోవాలని విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నారు. మా కుటుంబంలో మా బిడ్డల పట్ల, మా జీవితం పట్ల, మా భర్త పట్ల ఈ కార్యము జరిగించు దేవా అని ప్రార్థిస్తూ ఉంటున్నారు. వారి ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయమున ఉద్యోగాలను నిర్వర్తించడానికి ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను, ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నటువంటి ఆయా స్థలాలలో నీ కాపుదలని, సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను, వారి చేతుల కష్టార్జితమును, పంట పొలాలను, పాడి పశువులను ఈ దినదీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.